ದಯವಿಟ್ಟು ಮಾತಾಡಬೇಡ್ರಿ. ಸರ್ ಮಾತಾಡೋದನ್ನ ಕೇಳೋಣ. అందరికీ నమస్కారం. మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం. అన్నిటికన్నా పెద్ద పని, అన్నిటికన్నా ముఖ్యమైన పని. జీవితంలో పరిగెత్తడం కాదు, జీవితంలో కూర్చోవడం నేర్చుకోవాలి. Life is not for running here and there. It is for sitting happily at one place. Sit and sit and sit. కూర్చోవాలి, ఒక దగ్గర కూర్చోవాలి. రమణ మహర్షి కొండెక్కి కూర్చున్నాడు. మనకి కొండ కింద కూర్చోడానికి మనకేం కష్టం? మన ఇంట్లో కూర్చోడానికి మనకేమి కష్టం? కూర్చోవాలి, మన ఇంట్లో మనం కూర్చోవాలి. కూర్చోవడం నేర్చుకోవాలి, పరిగెత్తడం మానేసేయాలి. దేనికి పరుగు? ఎక్కడికి పరుగు? ఏమి సాధించాలని పరుగు? మనకి పేరు ప్రఖ్యాతులు కావాలా? పదవి కావాలా? సంపత్తి కావాలా? ధన కనకాతులు కావాలా? ఏం కావాలి మనకి? ఏమక్కర్లేదు, మనకి ధ్యానం కావాలి. ప్రతి మనిషికి ఒకటే ఒకటి అవసరం, దాని పేరే ధ్యానం. ఇంకోటి ఏది అవసరం కాదు. మిగతావన్నీ కాలక్షేపాలు. డబ్బు సంపాదించుకోవడం కాలక్షేపం, టైంపాస్. మనకి కాలక్షేపం కాదు, కాల వినియోగం కావాలి. వీ హ్యావ్ టు యూజ్ ద టైం, నాట్ జస్ట్ పాస్ ద టైం, నాట్ కిల్ ద టైం. హౌ డు యూ యూజ్ యువర్ టైం? కూర్చోవడం, హాయిగా కూర్చోవాలి. ఈ శరీరం వెన్నెముక నిఠారుగా పెట్టక్కర్లేదు, అది రాంగ్. ఈ యోగా మాస్టర్లు అందరూ నిఠారుగా పెట్టి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఎవరికి తెలుసాయంటే ఈ పిరమిడ్ మాస్టర్స్కే తెలుసు, సత్యం ఎవరికి తెలియదు. శరీరాన్ని నిఠారుగా పెట్టక్కర్లేదు, శరీరాన్ని హాయిగా ఉంచుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్లు కూర్చోండి. మనం శరీరమే కాదు, ఇంకా శరీరాన్ని ఎలా కూర్చోబెడితే ఏమిటి? శరీరాన్ని కష్టపెట్టకూడదు. వెన్నెముక నిఠారుగా పెట్టాలంటారు, ఏమీ లేదు. ఈ విషయంలో భారతదేశం అంతా, యోగులంతా ఒకవైపు, మనమంతా ఒకవైపు. మనం వీపుని నిఠారుగా పెట్టము. మనం హాయిగా కూర్చుంటాము, హాయిగా జీవిస్తాము, హాయిగా ధ్యానం చేస్తాము, హాయిగా భగవంతులం అవుతాము. మనం ఏమీ కష్టం లేదు. మన లక్ష్యం ఎటు? మన వైపే మన లక్ష్యం. దేవుడెక్కడని తిరిగేవాడే ఉన్నాడే, వాడే దేవుడు. ఆ కొండలెక్కేవాడే దేవుడు. ఆ దేవుడి విగ్రహాలను చెక్కేవాడే దేవుడు. మనమే దేవుళ్ళం. మనమే దేవుళ్ళు అయినప్పుడు మన పరుగు ఎటువైపు? మన పరుగు మన వైపే. మన పరుగు మన వైపే అంటే మనం కూర్చోవడమే. మన పరుగు కృష్ణుడి వైపు కాదు, వెంకటేశ్వర స్వామి వైపు కాదు, యేసు ప్రభు వైపు కాదు. మన పరుగు మన వైపే. దానికి ఏం చేయాలి? మన పరుగు మన వైపే ఉండాలంటే మనం కూర్చోవాలి, 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 కూర్చోవాలి.
కూర్చోవాలి 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 కూర్చోవాలి. అది సంగతి. మీ అందరికీ సమనీయంగా విన్నవించుకుంటాను. మనం కూర్చోవాలి బాయి, అంతే. మీరు ధ్యాన మహాచక్రానికి వెళ్ళి ఏం నేర్చుకుని వచ్చారంటే కూర్చోవడం నేర్చుకున్నాము అని చెప్పాలి. ఏం సాధించి వచ్చారంటే కూర్చోవడం సాధించామయ్యా. వాళ్ళు తబలా వయసు ఉంటే మేము కూర్చుంటూనే ఉంటాము, వాడి సితార్ వయసు ఉంటే మేము కూర్చుంటూనే ఉంటాము. మేము కూర్చోవడం నేర్చుకున్నాము, కళ్ళు మూసుకోవడం నేర్చుకున్నాము, కళ్ళు తెరవము, లేవము, కూర్చున్న చోటు నుంచి లేవము, కళ్ళు తెరవము. దాని పేరే ధ్యానము. మాకు వెంకటేశ్వర స్వామి అక్కర్లేదు, మాకు యేసు ప్రభు అక్కర్లేదు, మాకు విష్ణుమూర్తి అక్కర్లేదు, శంకరుడు అక్కర్లేదు, మాకు మేమే కావాలి. అహం బ్రహ్మాస్మి చెప్పండి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ. మన పలుకు మన వైపే. కూర్చుంటాము, కళ్ళు తెరవము, శ్వాస మీద ధ్యాస పెడతాము, గురువుగారి దగ్గర కూర్చుంటాము. మా గురువు శ్వాసే, మా గురువు గడ్డంగాడు కాదు. వాడి గడ్డం వాడి దగ్గరే ఉండనియండి, మా శ్వాస దగ్గర మేము కూర్చుంటాము. నో గడ్డం, నో కాషాయాలు, నో హిమాలయాలు. మా ఇంట్లో మేము కూర్చుంటాం, ఎక్కడికి బయటికి పోము. మా గురువుగారి దగ్గర కూర్చుంటాము. మా గురువుగారి పేరు శ్వాస. మీ గురువుగారి దగ్గర మీరు కూర్చోండి, మా గురువుగారి దగ్గర మేము కూర్చుంటాము. – 2500 సంవత్సరాల కిందట నేను ఆ బుద్ధుడి దగ్గర నేర్చుకున్నాను ఇదంతా. I have learnt this personally from Buddha, and I am teaching this to everybody for the past 2500 years. This is my 6th incarnation as a teacher of meditation. మళ్ళీ మళ్ళీ రామనం. ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళెవరికి ఇంకో జన్మ లేదు. ఎందుకు లేదు అంటే కూర్చోవడం నేర్చుకున్నాం, కళ్ళు మూసుకోవడం నేర్చుకున్నాం, పరుగు ఆపేశాం, కనుక మళ్ళీ ఇంకొకసారి పుట్టక్కర్లేదు. కూర్చోవడం నేర్చుకోకపోతే, కళ్ళు మూసుకోవడం నేర్చుకోకపోతే, పరుగు ఆపకపోతే మళ్ళీ మళ్ళీ పుడతాము. కూర్చుంటడం నేర్చుకుంటే, కళ్ళు మూసుకోవడం నేర్చుకుంటే, పరుగు ఆపితే ఇదే ఆఖరి జన్మ. పైలోకాల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మనకి. స్కూల్ పాస్ అయిన తర్వాత కాలేజీకి వెళ్తాం. కాలేజీలో వేరే కార్యక్రమాలు ఉంటాయి. స్కూల్లో ఉన్న కార్యక్రమాలు వేరే, కాలేజీలో ఉన్న కార్యక్రమాలు వేరే. ఈ ఎర్త్ అనేది, భూమి అనేది ఒక స్కూల్. స్కూల్కి వచ్చాం, స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తున్నాము, ఇహలోకం నుంచి పరలోకానికి వెళ్తాము, మళ్ళీ ఇహలోకానికి రాము, పరలోకంలోనే ఉంటాము. ఈరోజు మనం ఇహలోక వాసులము, రేపు మనం పరలోక వాసులము. తే త్వం భూక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. తే త్వం భుంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. తే అంటే దానిని, త్వం అంటే నువ్వు, భూంత్వ భుజించిన తర్వాత దేన్ని, స్వర్గలోకం,
విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత క్షీణే పుణ్యే, నీకు అక్కడ అర్హత కోల్పోయినప్పుడు, నీ పుణ్యం క్షీణించినప్పుడు తిరిగి ఇక్కడికి వస్తావు, ఇహలోకానికి వస్తావు, భూలోకానికి వస్తావు. మళ్ళీ ఇక్కడ 3 ధర్మాలు, త్రయీ ధర్మం అనుప్రపన్న అంటే శరీర ధర్మము, మనసు యొక్క ధర్మము, ఆత్మ యొక్క ధర్మం. ఈ 3 ధర్మాలు చేస్తూ గత ఆగత, వెళ్ళడం రావడం, రావడం పోవడం, కామ కామాదవంతే, నీ కోరిక వల్ల వస్తావు, కోరిక తిరగగానే వెళ్ళిపోతావు. భూలోకానికి మనం కోరికతో వచ్చాము. ఏ కోరికతో వచ్చాము? ఈ జన్మలో అయినా నేను కూర్చుంటాను, కళ్ళు 2 మూసుకుంటాను, పరుగు ఆపేస్తాను అని ప్రతి జన్మలోనూ మనం శపథం తీసుకుని వస్తాం. కానీ కూర్చోవడం మర్చిపోతాం, కళ్ళు మూసుకోవడం మర్చిపోతాం. బద్ధకం మనకి, కళ్ళు మూసుకోవడానికే బద్ధకం, కూర్చోవడానికే బద్ధకం. ఏ జన్మలో అయితే నీ జన్మకు కారణమైన ఆ కోరిక నువ్వు తీర్చుకుంటే, అంటే కూర్చోవడం నేర్చుకుంటే మళ్ళీ తిరిగి పుట్టవు, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న వాళ్ళందరికీ ఇంకో పుట్టుక లేదుగాక 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 లేదు. ఎవరైతే మాంసం తింటుంటారో, ఎవరైతే ధ్యానం చేయడో, ఎవరికైతే కూర్చోవడం నేర్చుకోలేదో, ఇంకెక్కడో ఏదో ఉందని అనుకుంటున్నాడో వాడు తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందే. వాడు పుట్టి మళ్ళీ అదే పని చేయాలి. వాడు అదే తినడం, అదే పడుకోవడం, అదే కొట్టాడుకోవడం, అదే అత్తగారు, అదే కోడలు, అదే సూర్యకాంతం. ఈ సూర్యకాంతం సినిమాలు వద్దు ఇంకా మనకి బుద్ధుడి సినిమా కావాలి. మనకి సావిత్రి సినిమాలు, సూర్యకాంతం సినిమాలు వద్దు మనకి. సావిత్రి వస్తే మనం ఏడవడం మొదలు పెడతాం. నో మోర్ ఏడుపు. ఎక్కడ ఏడుపు లేదో అక్కడ గెలుపు ఉంది. ఎవరి దగ్గర ధ్యానం ఉంటుందో వాడి దగ్గర ఏడుపు ఉండదు. ఎవరి దగ్గర ఏడుపు ఉందో వాడి దగ్గర ధ్యానం లేదన్నమాట. ధ్యానంతో ఏడుపు గల్లంత అవుతుంది, అదృశ్యం అవుతుంది, మఠమాయం అవుతుంది. ధ్యానం అంటే ఏం చేయాలి? మనం ఏం చేయకూడదు, కూర్చోవాలి, 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 కూర్చోవాలి. अरे కూర్చో भाई, కూర్చో भाई, కూర్చో भाई, కూర్చో भाई, अरे बैठो भाई, अरे बैठो भाई, अरे बैठो भाई, बैठो 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 बैठो, अरे बैठो, अरे కూర్చో भाई, కూర్చో నాయనా, నాయనా కూర్చో. ఇదే మనం చేసేది, అంతకన్నా ఏమీ లేదు. ఇంకో 4 గంటలు ఇప్పుడు కూర్చోబెడతాం, కూర్చుంటారా? అక్కడ టిఫిన్ క్యాన్సిల్. ఓకేనా? 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 ధ్యానం ఒక సరదా, ఒక ఆట, ఒక గొప్ప ఆట, క్రికెట్ కన్నా గొప్ప ఆట. ఈ ఆట ఆడుకుందాం మనం, ధ్యానం అనే ఆట ఆడుకుందాం. కూర్చోవాలి, 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 కూర్చోవాలి. నాదిందిన్న 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 కూర్చోవాలి, కూర్చోవాలి, నాదిందిన్న 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 కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. ಸಂದೇಶವನ್ನು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಕೇಳಿದ್ರಲ್ಲ, ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಈಗ ಮಂಜುನಾಥ್ ಅವರು ಅದರ ಅನುವಾದವನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ.
ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈ ದಿನ ಪತ್ರಿಜಿಯವರ ಜನ್ಮದಿನದ ಪ್ರಯುಕ್ತ ನಾಳೆ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಅಂಗವಾಗಿ 3 ದಿವಸಗಳ ಕಾಲ ಧ್ಯಾನ ದಿನಾಚರಣೆ, ಧ್ಯಾನ ಉತ್ಸವ. ಪತ್ರಿಜಿಯವರು ನನ್ನ ಹುಟ್ಟುಹಬ್ಬವಾಗಿ ಆಚರಣೆ ಮಾಡಬೇಡಿ, ಧ್ಯಾನ ಉತ್ಸವವಾಗಿ, ಧ್ಯಾನ ದಿನಾಚರಣೆಯಾಗಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಆ 3 ದಿವಸಗಳ ಕಾಲ 9, 10, 11 ನಾವೇನು ಮಾಡಬೇಕಂದ್ರೆ ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು. ಸೊ ಇವತ್ತಿನ ಮೆಸೇಜ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್ 90% ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗಿರುತ್ತೆ ಪತ್ರಿಜಿಯವರ. ಯಾಕಂದರೆ ಆ ತೆಲುಗುವನ್ನು ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ಅನುವಾದ ಮಾಡಿದರೆ ಅಸಂಪೂರ್ಣನೇ. ತೆಲುಗುನೇ, ಒರಿಜಿನಲೇ. ಸಿಂಹನೇ, ನರಿನೇ. ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು. ಧ್ಯಾನ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಏನು ಮಾಡಬೇಕಂದ್ರೆ ಕುಳಿತುಕೋಬೇಕು. ಕುಳಿತುಕೊಳ್ಳೋದು ಬಿಟ್ಟರೆ ಇನ್ನೇನೂ ಇಲ್ಲ. ಇಲ್ಲಿ ಎಲ್ಲಿಗೆ ಎಲ್ಲಿಗೆ ಓಡುವುದು? ನಾವು ಇಡೀ ಜೀವನ ಎಲ್ಲ ಓಡ್ತಾನೇ ಇದ್ದೀವಿ. ಕಾಲಕ್ಷೇಪ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಹಣ ಸಂಪಾದನೆ ಅನ್ನೋದು ಕಾಲಕ್ಷೇಪ. ಸಮಯವನ್ನು ಸದ್ವಿನಿಯೋಗ ಮಾಡ್ಕೋಬೇಕು. ಯಾವುದರಲ್ಲಿ ಮಾಡ್ಕೋಬೇಕು? ದುಡಿಯೋದ್ರಲ್ಲ. ಅಂಬಾನಿ ಥರನ ಕೋಟಿ ಗಟ್ಟಲೆ ಆಗ್ಬೇಕಂತನಾ? ಅದಾನಿ ಥರನ ಅಲ್ಲ, ಬುದ್ಧನ ಥರ ಆಗಬೇಕಂತ. ಬುದ್ಧ ತನ್ನ ಇಡೀ ಸಾಮ್ರಾಜ್ಯವನ್ನು ಬಿಟ್ಟು ಸಮಯವನ್ನು ಸದ್ವಿನಿಯೋಗ ಮಾಡ್ಕೊಂಡ. ತಾನು ಎಲ್ಲ ಗುರುಗಳ ಹತ್ರ ತಿರುಗಾಡ್ದ. ಆದರೆ ತನಗೆ ಅಂತಿಮವಾಗಿ ಗೊತ್ತಾಗಿತ್ತು ಒಂತಲ್ಲಿ ಕೂತ್ಕೋಬೇಕು ಅಂತ. ಕೂತ್ಕೊಂಡು ತನ್ನ ಗುರು ಹತ್ರ ಕೂತ್ಕೋಬೇಕು ಅಂತ. ನಾವು ಆ ದೇವರು ಈ ದೇವರು ಅಂತ ಬೆಟ್ಟ ಗುಡ್ಡಗಳನ್ನು ಅಲೆದಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ಬೆಟ್ಟ ಗುಡ್ಡಗಳನ್ನು ಹತ್ತಾ ಇರ್ತೀವಿ. 7 ಬೆಟ್ಟವನ್ನು ಹತ್ತಬೇಕು ಅಂತ. ಆ 7 ಬೆಟ್ಟವನ್ನು ಹತ್ತುವವನೇ ದೇವರು. 7 ಬೆಟ್ಟವನ್ನು ಹತ್ತುವವನೇ ದೇವರು ಅಂತ. ನಾವೇ ದೇವರು. ಆ ನಾವು ಅನ್ನೋ ದೇವರನ್ನು ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳಾರ್ರೆ ಬೆಟ್ಟ ಗುಡ್ಡಗಳು, ಕಾಡುಗಳನ್ನು, ತೀರ್ಥಕ್ಷೇತ್ರಗಳನ್ನು ಅಲ್ದಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಯಾರ ಹತ್ರ ಕೂತ್ಕೋಬೇಕು? ಈ ಗೆಡ್ಡಂ ಅಂದರೆ ಈ ಗಡ್ಡದಾರಿ ಗುರು ಹತ್ರ ಅಲ್ಲ, ನಿಮ್ಮೊಳಗಡೆ ಇರುವ ಶ್ವಾಸ ಅನ್ನೋ ಗುರು ಹತ್ರ ಕೂತ್ಕೋಬೇಕು. ಈ ಗೆಡ್ಡದಾರಿ ಗುರು ಅಲ್ಲ, ಈ ಶ್ವಾಸವೇ ಗುರು. ನೀವು ನಿಮ್ಮ ಶ್ವಾಸ ಗುರು ಹತ್ರ ಕೂತ್ಕೊಳ್ಳಿ, ನಾನು ನನ್ನ ಶ್ವಾಸ ಗುರು ಹತ್ರ ಕೂತ್ಕೋತೀನಿ. ಶ್ವಾಸದ ಹತ್ರನೇ ಕೂತ್ಕೋಬೇಕು. ಓಡುವುದು ಬೇಡ, ಓಟ ನಿಲ್ಲಿಸಿ ಕುಳಿತುಕೊಳ್ಳೋದನ್ನು ಕಲಿ. ಯಾಕಂದರೆ ಮೇಲೆ ಲೋಕದಿಂದ ಬಂದಂಥ ನಾವು ಯಾಕೆ ಬಂದೀವಿ ಅಂದರೆ ಕುಳಿತುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಬಂದೀವಿ. ಈ ಧ್ಯಾನ ಚಕ್ರಕ್ಕೆ ಯಾಕೆ ಬಂದಿದ್ದೀವಿ ಅಂತ ಸಾರ್ ಹೇಳಿದ್ರೆ ಕುಳಿತುಕೊಳ್ಳೋದನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ. ಅದೇ ರೀತಿ ಪತ್ರಿಜಿಯವರ ಹುಟ್ಟುಹಬ್ಬ ಕೇವಲ ಧ್ಯಾನ ಉತ್ಸವ ಅಂದರೆ ಧ್ಯಾನ ದಿನಾಚರಣೆ ಇರುತ್ತೆ. ಇಲ್ಲಿ ಬೋಧನೆ ಕಡಿಮೆ, ಸ್ಪೀಚ್ ಕಡಿಮೆ ಇರುತ್ತೆ. ಕೇವಲ ಧ್ಯಾನ ಕುಳಿತುಕೋಬೇಕಷ್ಟೇ. ಯಾಕಂದರೆ ಹಂಪಿಯಲ್ಲಿ ತ್ರೇತಾಯುಗದ ಪ್ಲೇಸ್ ಇದು. ತ್ರೇತಾಯುಗದ ಪ್ಲೇಸ್. ವಿದ್ಯಾರಣ್ಯರು, ವ್ಯಾಸರಾಜರು, ಮಹಾಗುರುಗಳು, ವಾಯುಪುತ್ರ ಹುಟ್ಟಿದ ನಾಡು. ಇಲ್ಲಿ ಬಂದು ನಾವೇನು ಮಾಡಬೇಕಂದ್ರೆ ಧ್ಯಾನ ಮಾಡಬೇಕಷ್ಟೇ. ತುಂಗಾಭದ್ರದ ನದಿ ತೀರದಲ್ಲಿ ಧ್ಯಾನವನ್ನು ಮಾಡಬೇಕು. ಗಂಗಾ ನದಿಯಲ್ಲಿ ನಮ್ಮ ನಾರ್ತ್ ಇಂಡಿಯಾದವ್ರು ಮಾಡ್ತಾರೆ, ಗಂಗಾ ತೀರದಲ್ಲಿ ಧ್ಯಾನ, ಯೋಗ ಮಹಾಕುಂಭ. ನಾವು ಪ್ರತಿ ವರ್ಷ ನವೆಂಬರಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಹಕಾರದಿಂದ ತುಂಗಾಭದ್ರಾ ನದಿ ತೀರದಲ್ಲಿ ಹಂಪಿ ಧ್ಯಾನೋತ್ಸವ ಅನ್ನೋ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಶುರು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ. ಮೇಲೆ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಾಗ ನಾವು ಮಾಡುವಂಥ ಕ್ರಿಯೆಗಳಿಗೆ ನಮ್ಮ ಪುಣ್ಯ ಮತ್ತು ಅದ್ರ ತಕ್ಕಂಥ ಒಂದು ಫಲ ಇರುತ್ತೆ. ನಮ್ಮ ಪುಣ್ಯ ಅಲ್ಲಿ ಗತಿಸಿ ಹೋದರೆ ಮತ್ತೆ ನಾವು ಇಲ್ಲಿ ಬರ್ತೀವಿ. ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ? ನಾವು ನಮ್ಮ ಬಯಕೆಗಳು, ಕೋರಿಕೆಗಳನ್ನು ಈಡೇರಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ ಬರಬೇಕು. ಭೂಮಿ ಎನ್ನುವುದು ಒಂದು ಅದ್ಭುತ ಪಾಠಶಾಲೆ. ಈ ಪಾಠಶಾಲೆಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು ಅಧ್ಯಯನಗಳನ್ನು ಕಲಿಯೋದಕ್ಕೆ ಬರ್ತೀವಿ. ಯಾವುದು? ಶರೀರ, ಮನಸ್ಸು, ಆತ್ಮ, ಈ ಧರ್ಮಗಳನ್ನು ಕಲಿಯುವುದಕ್ಕೆ ಬರಬೇಕು ನಾವೆಲ್ಲರಿಲ್ಲಿ. ನಾವು ಅದನ್ನು ಬಿಟ್ಟು ಏನೇನೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಎಲ್ಲರೂ. ಶರೀರ ಧರ್ಮವನ್ನು ತಿಳ್ಕೋಬೇಕು, ಮನಸ್ಸು ಧರ್ಮವನ್ನು ತಿಳ್ಕೋಬೇಕು, ಆತ್ಮ ಧರ್ಮವನ್ನು ತಿಳ್ಕೋಬೇಕಂದ್ರೆ ನಿಮ್ಮ ಗುರು ಹತ್ರ ಕುಂದಿರಬೇಕು. ಆ ಗುರು ಯಾರು? ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ, ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ. 12ನೇ ಶತಮಾನದಲ್ಲಿ ಅಕ್ಕಮಹಾದೇವಿ ಹೇಳಿದಾಳೆ, ಉಸಿರಾಟದ ಪರಿಮಳ ಇರುವ ತನಕ ಅಂತ. ನಾವು ಉಸಿರಾಟದ ಬಗ್ಗೆ ಯಾಕಂದ್ರೆ ಇದಕ್ಕೆ ಬೆಲೆ ಕೊಡಲ್ಲಲ್ಲ, ದುಡ್ಡು ಕೊಡಲ್ಲಲ್ಲ.
ನಾವು ಮಾಡುವ ಕ್ರಿಯೆಗಳಿಗೆ ತಕ್ಕಂತೆ ಪುಣ್ಯವನ್ನು ಕ್ಷೀಣಿಸಿದರೆ ಮತ್ತೆ ಮೇಲಿಂದ ಮತ್ತೆ ಇಲ್ಲಿಗೆ ಬರಬೇಕು ಅಧ್ಯಯನವನ್ನು ಕಲಿಯೋದಕ್ಕೆ. ಸೊ ಆದ್ದರಿಂದ ಗತಿಸಿ ಹೋದರೆ ನಮ್ಮ ಪುಣ್ಯ ಮತ್ತೆ ನಮ್ಮ ಅಲ್ಲಿಂದ ಕಳಿಸ್ತಾರೆ. ನಾವು ಮೇಲಿಂದ ಬರ್ತೀವಿ ಎಲ್ಲರೂ, ಈ ಭೂಮಿಗೆ ಬಂದು ಬುದ್ಧನ ಥರ ಆಗಬೇಕು, ಬುದ್ಧನ ಥರ ಕುಳಿತುಕೋಬೇಕು ಅಂತ ಬರ್ತೀವಿ. ಆದರೆ ಮತ್ತೆ ಮರ್ತೋಗ್ತೀವಿ ಇಡೀ ಸಮಾಜದಲ್ಲಿ ಬಿದ್ದು. ಲಲಿತಾ ಮೇಡಮು 4 ಕೋಟಿ ಮನೆ ಕಟ್ಟಿದ್ಲು, ನಾನು 5 ಕೋಟಿ ಮನೆ ಕಟ್ಟಬೇಕು. ಈ ಒಂದು ಮನಸ್ಸಿನ ಒಂದು ಪ್ರಭಾವಕ್ಕೆ ಸಿಲುಕಿ ಮರ್ತೋಗ್ಬಿಡ್ತೀವಿ. ನಮ್ಮ ಗುರಿಯನ್ನು ಮರಿತೀವಿ. ನಮ್ಮ ಗುರಿ ಏನು? ನಮ್ಮ ಅಂತಿಮ ಲಕ್ಷ್ಯ ಏನು? ಬುದ್ಧತ್ವವನ್ನು ಪಡಿಬೇಕು. ಬುದ್ಧತ್ವವನ್ನು ಮರ್ತೋಗ್ಬಿಡ್ತೀವಿ ನಾವು. ಆದ್ದರಿಂದ ಏನು ಮಾಡಬೇಕು ಅಂದರೆ ಭೂಮಿ ಮೇಲೆ ಕುಳಿತುಕೋಬೇಕು. ಕುಳಿತುಕೊಳ್ಳೋದು ಬಿಟ್ಟರೆ ಇನ್ನೇನಿಲ್ಲ ಇಲ್ಲಿ. ನಾವು ಅದನ್ನು ಬಿಟ್ಟು ಏನೇನೋ ಮಾಡ್ತೀವಿ. ಕುಳಿತುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಭಾಳ ಸೋಮಾರಿತನ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ. ಕಣ್ಣು ಮುಚ್ಕೋಬೇಕಂದ್ರೆ ಸೋಮಾರಿತನ, ಬಾಯಿಯನ್ನು ಮೌನವನ್ನು ಕಟ್ಟಿ ಹಾಕ್ಬೇಕಂದ್ರೆ ಸೋಮಾರಿತನ. ನಮಗಿರಷ್ಟು ಸೋಮಾರಿತನ ಪ್ರಾಣಿಗಳಲ್ಲಿ ಇರಲ್ಲ. ಸೊ ಕುಳಿತುಕೊಳ್ಳೋದನ್ನು ಕಲಿಬೇಕು. ಕುಳಿತುಕೊಳ್ಳೋದು ಬಿಟ್ಟರೆ ಇನ್ನೇನು ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಭೂಮಿ ಮೇಲೆ. ಅದನ್ನು ಬಿಟ್ಟು ಏನೇನೋ ಮಾಡ್ತೀವಿ ನಾವೆಲ್ಲರೂ. ನಮ್ಮ ಇಡೀ PSS ಮೂವ್ಮೆಂಟ್ ಪತ್ರಿ ಸಾರ್ ಇರೋವರೆಗೂ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿತ್ತು. ಸಾರ್ ಹೋದ್ಮೇಲೆ ಎಲ್ಲರೂ ಬೋಧನೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ, ಉಪನ್ಯಾಸಗಳಾಗಿದೆ, ಪ್ರವಚನಗಳು ಜಾಸ್ತಿ ಆಗಿದೆ, ಕುಳಿತುಕೊಳ್ಳೋದು ಕಡಿಮೆ ಆಗಿದೆ. ಯಾರು ಅತಿಯಾಗಿ ಮಾತನಾಡ್ತಾರೋ ಅವರು ಧ್ಯಾನ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ಧ್ಯಾನ ಯಾರು ಜಾಸ್ತಿ ಇರುತ್ತೋ, ಧ್ಯಾನ ಯಾರು ಜಾಸ್ತಿಯಾಗಿ ಮಾತಾಡ್ತಾರೋ, ಧ್ಯಾನ ಯಾರು ಜಾಸ್ತಿಯಾಗಿ ಅಭ್ಯಾಸ ಮಾಡ್ತಾರೋ ಅವ್ರ ಹತ್ರ ಅಳುವು ಅಜ್ಞಾನ ಇರಲ್ಲ, ಬೆಳಕು ಇರುತ್ತೆ, ಜ್ಞಾನ ಇರುತ್ತೆ. ಯಾರು ಅಳ್ತಾರಲ್ಲ ಅವನ ಹತ್ರ ಧ್ಯಾನ ಇರಲ್ಲ. ಯಾರು ಅಳ್ತಾರಲ್ಲ, ಅಜ್ಞಾನದಿಂದ ಅಳ್ತಾ ಇರ್ತಾರೆ, ನನಗೆ ಆ ರೋಗ ಈ ರೋಗ, ನನಗೆ ನನ್ನ ಹೆಂಡ್ತಿ ನನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಬಿಟ್ಟು ಬರೋಕ್ಕಾಗಲ್ಲ, ನನಗೆ ಈ ಸಂಸಾರ ಅನ್ನೋ ಅಳುವು ಅಜ್ಞಾನದಲ್ಲಿ ಇರೋನು ಅವನ ಹತ್ರ ಧ್ಯಾನ ಇರಲ್ಲ. ಧ್ಯಾನ ಇರಬೇಕು ಅಂದರೆ ಕುಳಿತುಕೋಬೇಕು. ಕುಳಿತುಕೊಳ್ಳೋದು ಬಿಟ್ಟು ಕುಳಿತುಕೋಬೇಕು, ಕಣ್ಣು ಮುಚ್ಚಬೇಕು, ಬಾಯಿ ಮುಚ್ಚಬೇಕು. ಯಾರು ಜಾಸ್ತಿಯಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡ್ತಿರೋ, ಧ್ಯಾನ ಅಭ್ಯಾಸ ಮಾಡ್ತಿರೋ, ಆಳವಾಗಿ ಹೋಗ್ತಿರೋ, ಅಷ್ಟು ಉನ್ನತ ಸ್ಥಿತಿಗೆ ಹೋಗ್ತಿರೋ ಅವನು ಬಾಯಿ ಮುಚ್ಕೊಂಡಿರ್ತಾನೆ. ಅವನೇ ಬುದ್ಧನಾಗಿರ್ಬೇಕು. ನಾವೆಲ್ಲರೂ ಬುದ್ಧಿಯನ್ನು ತಂದ್ಕೊಂಡು ಬುದ್ಧನಾಗಿರ್ಬೇಕು, ಮೌನ ಸ್ಥಿತಿಯಲ್ಲಿರಬೇಕು. ಯಾರು ಜಾಸ್ತಿಯಾಗಿ ಮಾತಾಡ್ತಾರಲ್ವ ಅವ್ರು ಬುದ್ಧರಾಗಿರಲ್ಲ. ಯಾವತ್ತು ಪಂಡಿತರಾಗ್ತಾರೆ. ಪಂಡಿತರಾಗ್ಬೇಡ್ರಿ, ಎಲ್ಲರೂ ಪ್ರವಚನ ಮಾಡಬೇಡ್ರಿ, ಬುದ್ಧರಾಗಿ ಜೀವಿಸ್ರಿ. ಪತ್ರಿ ಸಾರು ಮೂಲ 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 ಏನು ಅಂದರೆ ಬುದ್ಧರಾಗ್ರಿ ಈ ಜನ್ಮದಲ್ಲಿ ಅಂತ. ಈ ಜನ್ಮದಲ್ಲಿ ನೀವು ಬುದ್ಧರಾಗೋದಕ್ಕೆ ಬಂದಿರೋದು ಎಲ್ಲರೂ. ಪುನರಪಿ ಜನನಂ ಪುನರಪಿ ಮರಣಂ. ಬರ್ತಾ ಇರ್ತೀವಿ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ, ಬರ್ತಾ ಇರ್ತೀವಿ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ. ಈ ಶರೀರದಲ್ಲಿ ಎಲ್ಲಿವರೆಗೂ? ನಿಮ್ಮ ಪುಣ್ಯ ಕ್ಷೀಣಿಸೋವರೆಗೂ. ಪುಣ್ಯ ಸಂಪಾದನೆ ಮಾಡ್ತೀರಿ, ಮತ್ತೆ ಹೋಗ್ತೀರಿ, ಮತ್ತೆ ಪುಣ್ಯ ಕ್ಷೀಣೆ ಮಾಡಿದರೆ ಮತ್ತೆ ಬರ್ತಾ ಇರ್ತೀವಿ. ನಿಮ್ಮ ಗುರಿ, ಅಂತಿಮ ಧ್ಯೇಯ, ಅಂತಿಮ ಗುರಿ ಇಟ್ಕೋಬೇಕು ಅಂದರೆ ನೀವೇನು ಮಾಡ್ಕೋಬೇಕು? ಕುಳಿತುಕೋಬೇಕು, 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 ಕುಳಿತುಕೋಬೇಕು. ಎಲ್ಲಿ ಕುಳಿತುಕೋಬೇಕು? ಸುಂದರವಾದ ನದಿ ತೀರಗಳಲ್ಲಿ, ಸುಂದರವಾದ ಬೆಟ್ಟ ಗುಡ್ಡಗಳಲ್ಲಿ, ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಬಂದು ತಿಂಗಳಿಗೆ ಒಂದು 3 ದಿವಸ ಹುಣ್ಣಿಮೆ ದಿನಗಳಲ್ಲಿ ನೀವು ಈ ಪ್ರಕೃತಿಯ ಮಡಿಲಲ್ಲಿ ನಿಮಗೋಸ್ಕರ ನೀವು ಮಾಡಿ. ನಿಮ್ಮ ಗುರು ಹತ್ರ ಕುಂತ್ಕೊಳ್ಳಿ. ನಿಮ್ಮ ಗುರು ಯಾರು ಅಂದರೆ ಶ್ವಾಸ, ಈ ಗಡ್ಡದ ಗುರು ಅಲ್ಲ. ಪತ್ರಿ ಸಾರ್ ಹೇಳಿದ್ದು ಏನಂದರೆ ಎಲ್ಲ ಗುರುಗಳ ಹತ್ರ ಹೋಗಿ ಎಲ್ಲವನ್ನ ಕಲಿತ್ಕೋ, ತಿಳಿದ್ಕೋ, ಅದನ್ನು ಆಚರಣೆ ಮಾಡುವಂತ. ಒಬ್ಬನೇ ಗುರುವಾಗಿ ಮಾಡ್ಕೋಬೇಡ. ಒಬ್ಬನೇ ಗುರುವಾಗಿ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಮಷ್ಟು ಮೂರ್ಖರಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಯಾರ ಸರ್. ಎಲ್ಲ ಗುರುಗಳ ಹತ್ರ ಹೋಗ್ಬೇಕು. ಬುದ್ಧ 500 ಗುರುಗಳ ಹತ್ರ ಹೋದ. ಪತ್ರಿ ಸಾರ್ ಎಲ್ಲ ಗುರುಗಳ ಹತ್ರ ಹೋಗ್ಯಾರ. ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ ಪತ್ರಿ ಸಾರ್ ಬ್ಯಾಕ್ ಹಿಸ್ಟ್ರಿ ನಿಮಗೆಲ್ಲರಿಗೆ. ಪತ್ರಿ ಸಾರ್ 62ರಿಂದನೇ ಹಿಮಾಲಯ ತಿರುಗಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ಆತನ ಮೊದಲನೇ ಗುರು ಬಂದು ಸ್ವಾಮಿ ಶಿವಾನಂದ, 2ನೇ ಗುರು ಬಂದು ಸದಾನಂದ ಯೋಗಿ ಬಂದಿರೋದು. ಅದಾದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಗುರುಗಳನ್ನು ಭೇಟಿಯಾಗಿದ್ದಾರೆ. ನಾವೇನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? ಪತ್ರಿ ಸಾರು ಎಲ್ಲ ಸಂಸ್ಥೆಗಳಿಗೆ ಹೋಗಿ ಬರ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಯಾಕೆ? ಎಲ್ಲ ಜ್ಞಾನವನ್ನು ತಿಳ್ಕೋಬೇಕು. ತಿಳ್ಕೊಂಡ್ಮೇಲೆ ಅದನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ಬೇಕು. ಆಚರಣೆ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಏನು ಮಾಡಬೇಕು? ಮೌನ ಧ್ಯಾನ ಮಾಡ್ಬೇಕು. ಇಷ್ಟು ಬಿಟ್ಟರೆ ಇನ್ನೇನಿಲ್ಲ. ಸೊ ಈ 2 ದಿವಸಗಳ ಕಾಲ ಪತ್ರಿಜಿಯವರ ವಿಡಿಯೋ ಸಂದೇಶ ಹಾಗೂ ಧ್ಯಾನಕ್ಕೆ ಪ್ರಾಶಸ್ತ್ಯ ಇರುತ್ತೆ. ಸೊ ತದನಂತರ ಮುಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಮ್ಮ ಶ್ರೀಮತಿ ಲಲಿತಾ ಮೇಡಮ್ ಅವರು ನಡೆಸ್ಕೊಡ್ಬೇಕಾಗಿ ಕಳಕಳಿ ಮನವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೊ ಈ ವಾಯುಪುತ್ರನ ನಾಡು, ಸಾಕ್ಷಾತ್ ಪರಮೇಶ್ವರಿ ನಾಡು, ಪರಮೇಶ್ವರ ನಾಡಂಥ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಮಾತನ್ನು ಕಡಿಮೆ ಮಾಡಿ ಮೌನವನ್ನು ಆಚರಣೆ ಮಾಡಿ ನಿಮಗೆ ಇಲ್ಲಿ ಪ್ರಕೃತಿಯಲ್ಲಿರುವಂಥ ಪ್ರಾಣಶಕ್ತಿ
ವಾಯುಪುತ್ರನ ಶಕ್ತಿ, ಪರಮೇಶ್ವರನ ಶಕ್ತಿ ನಿಮಗೆ ಅನುಭವ ಆಗುತ್ತೆ. ಜಾಸ್ತಿಯಾಗಿ ಮಾತಾಡಬೇಡ್ರಿ. ಇಲ್ಲಿ ಈ ಪ್ಲೇಸು ಭಾಳ ಅದ್ಭುತವಾದದ್ದು, ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಏಕಾಂತವಾಗಿ ಮೌನವಾಗಿರ್ರಿ. ನೀವು ಎಷ್ಟು ಮೌನವಾಗಿರುತ್ತೋ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಇಲ್ಲಿ ಮಾಸ್ಟರ್ಸ್ ಯಾರ್ಯಾರು ಇದ್ದಾರೆ ಅಂತ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೊ ಈ ಹಂಪಿ ಧ್ಯಾನೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಇಡೀ ಕರ್ನಾಟಕದ ಎಲ್ಲ ಮಾಸ್ಟರ್ಸ್ ಸಹಕಾರದಿಂದ, ಎಲ್ಲರ ಕಡೆಯಿಂದ, ಎಲ್ಲ ಅಣುವಣುವು ಸಣ್ಣ ಸಣ್ಣ ಸಹಾಯಗಳಿಂದನೇ ಇದು ನಡೀತಾ ಇರೋದು. ಅವರೆಲ್ಲರಿಗೂ ಅವ್ರ ಪಾದಗಳಿಗೆ ಈ ವೇದಿಕೆ ಮುಖಾಂತರ ಪತ್ರಿಜಿಯವರ ಕಡೆಯಿಂದ, ನನ್ನ ಕಡೆಯಿಂದ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ, ಹಂಪಿ ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟಿ ಟ್ರಸ್ಟ್ ಮುಖಾಂತರ ಹಾಗೂ ನಮ್ಮ ಮಾಸ್ಟರ್ಗಳಾದಂಥ ರಾಮಕೃಷ್ಣ ಸಾರು, ಗಂಗಾವತಿ ಮೇಡಮು ಮತ್ತು ಬಳ್ಳಾರಿ ಮಾಸ್ಟರ್ಸು ಎಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು.